స్వామి దర్శనం కోసం వస్తారు. అలా వస్తారని తెలుసు కదా, ప్రతి సంవత్సరం జరిగేటువంటిదే కదా ఇది. అలాంటి దాన్ని కూడా ఈ గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యం అంటే, మనుషుల ప్రాణాలంటే కొంచెం కూడా లెక్కలేదు సుమా. మాకు ఎంతమంది అన్నా చావండి, మాకేమీ భయం లేదు, మేము మా దోపిడి మాది ఎట్లాగూ కొనసాగుతూనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అదే వైజాగ్లో మేము మరి 90 పైసలకే మేము విలువైనటువంటి 1000 కోట్ల ల్యాండ్స్ కూడా ఇచ్చేస్తాం, మాకేమీ భయమే లేదు, మాకు చట్టాలన్నా గౌరవం లేదు, దేవుడు అంటే అసలు భక్తే లేదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళ భార్య చేయించింది. ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి అమ్మవారి గుళ్ళో జరిగింది. తర్వాత కాళహస్తి దేవాలయంలో చేశారు. ఈ విధంగా ఇంత దిగజారిపోయి దైవాన్ని కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే దైవతత్వాన్ని కూడా దూషితం చేసే విధానంలో వీళ్ళ పనులు ఇంత నీచంగా ఉంటే ఇంకా ప్రజలు ఎలా సహిస్తున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు. కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా. ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు మతాన్ని దేవుణ్ణి ఈ విధంగా వాడుకుంటూ మరి వాటికే కళంకం తీసుకొస్తున్నటువంటి వీళ్ళ చర్యల్ని ప్రజలు మరి సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా జరిగేటువంటి ఉత్సవం మొన్న 3 రోజుల క్రితం గోడ కడతారట. ఆ కట్టేదేదో మరి గట్టిగానే కట్టాలి కదండి. ఇట్లాగే వీళ్ళలాంటి అవినీతి పరులకు ఇస్తారు. వాళ్ళు డబ్బుల కోసం ఇసుక పోసి సిమెంట్ తక్కువ వేసి గోడ కడతారు. పాపం అమాయకంగా భక్తులు ఆ దైవ దర్శనం చేసుకోవాలని వెళ్ళి ఆ క్యూలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఏమిటండి ఈ దారుణం. అందుకే భారతం ఒక మాట చెప్తా ఉంది, ఇది అపూజ్య ఎత్ర పూజ్యంతే పూజ్య ఎత్ర అవమానితాః తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాః అని మహాభారతం వ్యాస మహర్షి చెప్పారు. ఇది ఎక్కడైతే అర్హత లేనటువంటి వాళ్ళు అందలాలు ఎక్కుతారో, అంటే పరిపాలనకు వస్తారో, అవినీతి పరులు, అక్రమదారులు, ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు, మరి అడ్డదారిలో వెన్నుపోటుదారులు, అడ్డదారిలో సొమ్ము దోచుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా అపూజ్యుల క్రిందకే వస్తారు. అలాంటి వాళ్ళు అందలం ఎక్కితే ఏమవుతుంది? అలాగే గౌరవించదగినటువంటి వ్యక్తులు, ప్రజల్నే దేవుళ్ళుగా భావించి ఆనాడు ఎన్టీఆర్, తర్వాత వైఎస్ఆర్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా ప్రజలే తమ దేవుళ్ళుగా భావించారు. ఈ సమాజమే ఒక దేవాలయంగా భావించారు. ఇలాంటి వ్యక్తులు కూడా ప్రజల కోసం తపన పడ్డారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే దిగిపోయారో జరగకూడని ఎన్ని అనర్థాలు ఈ సమాజంలో జరుగుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకే అపూజ్య ఎత్ర పూజ్యంతి పూజ్య ఎత్ర అవమానితాః తత్ర త్రయో భవిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాః. కనుక నిజంగా గౌరవించదగిన వ్యక్తులు అధికారానికి రాకపోయినా ఇలాంటి అపవిత్రులంతా కూడా వచ్చి అధికారానికి వచ్చి మరి దోపిడీ చేస్తూ ఉంటే, అందువల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే సమాజంలో ఇలాంటివే జరుగుతుంటాయి. మంచి మంచి వాళ్ళంతా కూడా పాపం అకాల మరణాలు జరుగుతాయి. ఎంత బాధేస్తుందో, ఒకే కుటుంబంలో 4 చనిపోయారట. పాపం ఎంత దారుణం అండి. అలాగే దాదాపు 100 మంది ఇంజర్డ్, గాయాలైపోయి లబోదిబో స్వామివారి దర్శనం ఏమో నిజంగా హాస్పిటల్ దర్శనం చేయాల్సినటువంటి దుస్థితి. ఎవరు దీనికి కారకులు? ఈ పాపానికి మూలం ఎవరు? ఇంకెవరు? పాలకులు. పాలకుల యొక్క అవినీతి వల్ల, పాలకులు యథా రాజా తథా ప్రజ అని ఈ పాలకులు ఎట్లాంటి అవినీతి పరులవుతారో వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు. అధికారులు అలాగే ఉంటారు, అక్కడి నుంచి కాంట్రాక్టర్లు అలాగే ఉంటారు. అందులో చంద్రబాబు గారి టైంలో అసలు డైరెక్టే కదా, ఏది కూడా ఆయన ఓపెన్గా చేయరు కదా. అట్లా అడ్డదారిలో పిలుస్తారు, వాళ్ళకు చెప్పేస్తారు తన అనుకున్న వాళ్ళందరికీ కూడా. అలాంటి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు చేసిన ఏదో పని వల్ల ఈరోజు ఇంతమంది పాపం మరణించటం, ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయి చెప్పండి. ఏమాత్రం జాలి, ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే, మీరు అక్కడ మనుషులు కాదని నేను ఎప్పుడో చెప్పాను, మరొకసారి ఈ ప్రజల కోసం చెప్తున్నా. కనీసం ఆ బాధిత కుటుంబాలు, తర్వాత చనిపోయినటువంటి కుటుంబాలకి భారీగా ఎక్స్‌గ్రేషియా కనీసం ₹1,00,00,000 ఇవ్వండి. అదేదో డబ్బుతో వాళ్ళ దుఃఖం తీరుతుందని కాదు, కొంత ఆర్థికంగా తర్వాత వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అది ఎట్లాగూ చేయరు. ఇంతవరకు ఆ తిరుమలలో జరిగిన సంఘటన మీద విచారణ ఏమైందండి? తూతు మంత్రంగా వేశారు, అది ఎటుపోయిందో కూడా పోయింది. అలాగే తిరుపతి లడ్డూ విషయం అట్లాగే అయిపోయింది, సిట్ వేశారు, ఆ సిట్ ఎటుపోయిందో పోయింది. ఏంటండి ఈ దారుణాలు ఏంటి? ఇన్ని అబద్ధాలు చెప్పిందే చెప్తూ పదే పదే అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, నీ జీవితం ఇంకెప్పటికీ మారదు.
మారదు. నీ కొడుకును కూడా నీ దారిలో అట్లా విధంగా అబద్ధాలతో వాడిని కూడా తీసుకుపోతా ఉన్నావు నువ్వు. ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి? మీరు మీ కుటుంబం వల్ల, మీ నారా కుటుంబం వల్ల ఈ సమాజానికి ఒరిగిందేంటో ఒక్కడ చెప్పండి. ప్రయోజనం ఏముందో చెప్పండి. పోనీ హిందూ ధర్మానికి మీ వల్ల జరిగిన మేలేంటో చెప్పండి. ఏమైనా ఎప్పుడైనా ఒక దేవాలయం కట్టించారా? లేకపోతే మీ సొమ్ము తీసుకొచ్చి ఏమైనా పేదలను ఆదుకున్నారా? ఏమీ లేదే. అట్లాంటి మీరు ఈరోజు దురదృష్టం కొద్దీ పరిపాలనకు వస్తారు. అది కూడా అడ్డదారిలో వస్తున్నారు. నిజమైన దారిలో అయితే మిమ్మల్ని ప్రజలు ఎవరు ఎన్నుకోరు, అందరికీ తెలుసు మీరేంటనేది. అందుకని ఈ నేచర్ తిరగబడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా అంతే, ప్రజలు ఏమి చేయలేనప్పుడు ప్రకృతి తన ప్రకోపం చూపిస్తుంది, తిరగబడి తన కోపాన్ని చూపిస్తుంది. ఇట్లాంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని ఉంచొద్దు, తొందరగా వీళ్ళని అధికారం నుంచి తొలగించండి అని చెప్పి నేచరు మనకి ఇండికేషన్, సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అదే సంకేతాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకదాని వెంట ఒకటి, పెద్ద గ్యాప్ కూడా ఉండట్లేదండి. మొన్ననే జరిగింది తిరుపతిలో, తిరుమల, మొన్ననే జరిగింది, నిన్ననే జరిగింది గోవుల సంఘటన, మళ్ళా చూస్తే ఈ సంఘటన, అంతకుముందు ఆ సంఘటన, ఒకట రెండో వరుసగా చంద్రబాబు టైంలోనే కదా ఇన్ని పాపాలు ఘోరాలు. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని, 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాం. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్